ఇవాల్టి స్పెషల్ వీడియో కుకింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. సమ్మర్లో మాత్రమే స్పెషల్గా దొరికే చింత చిగురుతో పప్పు చేయబోతున్నానండి. దయచేసి ఈ వీడియో చివరి వరకు చూడగలరు. నాకు చింత చిగురు పప్పు అంటే చాలా ఇష్టం. ఈరోజు చేయబోతున్నాను. అలాగే మీతో కూడా ఈ వీడియో షేర్ చేసుకుందామని ఈ వీడియో తీశాను. దయచేసి చివరి వరకు చూడగలరు. ఈ వీడియో అందరికీ షేర్ చేయగలరు. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ థాట్స్ విత్ శశి. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నా లేక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయగలరు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈ పప్పుకు కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్ చింత చిగురు. ఒక చిన్న కప్పు చిగురు తీసుకున్నాను. ఇందులో పువ్వు కాడలు ఉంటాయి కాబట్టి ఇవి ఇలాగే వేయడం వలన పప్పు చాలా చేదుగా ఉంటుంది. అందుకోసం ఇవన్నీ కూడా నేను తీసేశాను. ఈ వీడియోలో చూపించిన విధంగా తీసేయాలి. ఇప్పుడు చింత చిగురుని ఒక గిన్నెలో నీళ్లు వేసి కడిగి ప్రక్కన పెట్టుకోవాలి. 3 to 4 మెంబర్స్కి సరిపోయేలా పప్పు చేస్తున్నాను. చిన్న గ్లాస్తో 2 గ్లాసులు కందిబ్యాళ్ళు వేస్తున్నాను. మీకు కావాలంటే ఎక్కువ కందిబ్యాళ్ళు తీసుకోవచ్చు. కందిబ్యాళ్ళను 2 సార్లు బాగా కడగాలి. టమోటాలు 2 తీసుకున్నాను. ఇవి కట్ చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు కుక్కర్లో కందిబ్యాళ్ళు మరియు చింత చిగురు, అలాగే కట్ చేసిన టమోటా, కొన్ని వెల్లుల్లి గార్లిక్ వేస్తున్నానండి. ఏ పప్పుకి అయినా కుక్కర్లోనే ముందుగా కొన్ని వెల్లుల్లిని వేయడం వలన పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. మిగతా కొన్ని తిరువాతలో వేస్తాను. కొద్దిగా పసుపు వేయాలి. తర్వాత కారం వేస్తున్నాను. మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను 2.5 స్పూన్ వేస్తున్నాను. ఒకవేళ మీకు కారం పొడి వద్దు అనుకున్న వాళ్ళు కారం పొడికి బదులు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్లో ఇవన్నీ మునిగేంత వరకు నీరు పోస్తున్నాను. ఒకవేళ నీరు ఎక్కువైనా పర్వాలేదండి. తిరువాత వేశాక పప్పు కాస్త మరిగిస్తే ఆ తిరువాత అంతా కూడా పప్పుకు పట్టుకొని టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక చేత్తో కెమెరాతో మరొక చేత్తో వంట చేస్తున్నాను. ఇదొక్క విజువల్ కష్టం కాబట్టి ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. నేను ఎక్కువగా వీడియోస్లో ఎందుకు కనపడనంటే ఎక్కువగా వీడియోస్ అన్నీ నేనే తీస్తుంటాను. అందుకోసం నేను ఎక్కువగా వీడియోలో కనపడను. కుకింగ్ వీడియో కూడా చాలా కష్టం అండి. కెమెరా షేక్ రాకుండా వీడియో తీస్తున్నాను. ఇది ఒక్క విజువల్ కష్టం కాబట్టి ఇక్కడ ఇంట్లో వాళ్ళు వీడియో తీశారు. కందిపప్పు బాగా ఉడికేంత వరకు విజిల్స్ రానివ్వాలి. 3 to 4 విజిల్స్కి కందిపప్పు రెడీ అయిపోతుంది. ఇందులో ఉప్పు వేయలేదు. ముందే ఉప్పు వేస్తే పప్పు ఉడకదండి. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని మరొక గిన్నెలోకి తీసుకొని సరిపడినంత ఉప్పు వేసి పప్పును మెత్తగా రామాలి. చింత చిగురు పప్పు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఫైనల్గా పోపు పెడుతున్నాను. ఒక బాణల్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర మరియు వెల్లుల్లి, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, కాస్త ఇంగువ వేస్తున్నాను. ఇంతకుముందు నేను అస్సలు ఇంగువ వాడేదాన్ని కాదు. ఒక 1 year నుంచి పప్పు సాంబార్లకి ఇంగువ కాస్త వేస్తున్నాను. ఇలా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఏ వంటలైనా ఎవరైనా కానీ ఒకే రకంగా ఉండవు. ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు. నాకు తెలిసింది ఈ వీడియోలో చూపించాను. ఇప్పుడు నేను చేసిన ఈ వంటలో మీకేమైనా మిస్టేక్స్ కనపడితే నన్ను క్షమించండి. ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. పోపు మిశ్రమం అంతా పప్పులోకి వేశాక మళ్ళీ ఒక 5 minutes సన్నని మంట మీద ఉడకనివ్వండి. అప్పుడు పోపు మిశ్రమం అంతా ఉడికి పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. చింత చిగురు పప్పు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మరింతగా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.